సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీలో ఉన్న మరి టిడ్కో గృహాల గురించి మరి ఇక్కడ రావడం జరిగింది. పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అందరూ కూడా. అయితే ముఖ్యంగా ఈ టిడ్కో గృహాల విషయంలో మొన్న అయ్యన్న పాత్రుడు చాలా విమర్శలు చేశాడు. టిడ్కో విషయంలో కానీ, దోపిడీల గురించి కానీ, దొంగల గురించి కానీ ఏదో ఒక రాజకీయంగా లబ్ధికి చేకూర్చాలనే ఉద్దేశం మీద, మా మీద బురదలనే ఉద్దేశం మీద మొన్ననే చూసాం మేము అందరం కూడా. అయితే ఒకటి మీ ద్వారా తెలియపరచాలి. ఎందుకంటే మీ ద్వారా ఈ టిడ్కో గృహాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా తెలియాలి, ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియాలి. అసలు అయ్యన్న పాత్రుడు ఈ టిడ్కో గృహాల పేరుతో దోపిడీ చేసిన దొంగ అయినా. ఎందుకంటానంటే ఒక్కసారి మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే ఈ టిడ్కో సంబంధించి గృహాలకి టెండర్ ఎప్పుడైందంటే 17/1/2018 అయింది. అంటే జనవరి 2018 అయితే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 2018 చేసుకున్నాడు. లాస్ట్ డేట్ ఎప్పుడండి 15 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా 15 నెలలు అంటే 2019 5వ నెలలో అంటే మే నెలలో మొత్తం గృహాలన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకు చేయలేకపోయారు సార్ 15 నెలల్లో? ఒకటి 2019 నాటికి కంప్లీట్ చేయాల్సిన ఇవన్నీ కూడా అంటే 300 చదరపు గజాలు 384 కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 2019 నాటికి. కానీ 384 కూడా ఒకటే కూడా కట్టలేదు. అలాగే 365 చదరపు గజాలకు సంబంధించి 336 ఫ్లాట్లు 336 ఫ్లాట్లో ఒక 180 మటుకే స్లాబ్లు వేశారు. లోపల ఇంటీరియర్ కానీ కిటికీలు కానీ ఏమీ చేయలేదు. అలాగే 430 చదరపు గజాలకు సంబంధించి 1104 ఉంటే కేవలం 750కి స్లాబ్లు వేశారు. మిగతా 354కి చేయలేదు. అంటే ఇవన్నీ కూడా ఓన్లీ స్లాబ్ వేశారు కానీ ఇంటీరియర్ కానీ కిటికీలు కానీ టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ కిచెన్ కానీ ఏమీ చేయలేదు. అంటే యాక్చువల్గా 2019 నాటికే మొత్తం కంప్లీట్ కావాలి. కంప్లీట్ కాకపోవడానికి కారణం ఏంటంటే కేవలం మరి అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉండి ఈ టిడ్కో దృష్టి పక్కన పెట్టి వాళ్ళ ఇంటి మీద దృష్టి పెట్టాడు. ఒక 10 కోట్ల రూపాయలతో ఈ కాంట్రాక్ట్ చేత బలవంతంగా బెదిరించి అక్కడ 10 కోట్లతో ఇల్లు కట్టాడు తప్ప ఈ టిడ్కో గృహాల మీద శ్రద్ధ చూపలేదన్న సంగతి మరి మీ ద్వారా టిడ్కో గృహాలందరికీ కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే దీని కారణం ఏంటంటే సుమారుగా ఎంతో కష్టపడి పాపం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 25,000, 50,000, ₹1,00,000 అప్పులు చేసి కట్టి మరి ఈ రోజు వాళ్ళందరినీ కూడా వీధిన రోడ్డు మీద పడ్డారనే దానికి కారణం అయ్యన్న పాత్రుడు తాలూకు దోపిడీ వల్ల. ఆయన ఏదైతే ఆ ఇల్లు సొంత ఇల్లు 10 కోట్లు ఖర్చు పెట్టాడో ఆ డబ్బంతా కూడా డైవర్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ చేయలేని పరిస్థితి. అందువల్ల మీ ద్వారా ఈ ప్రజలందరూ కూడా తెలియాలని చెప్పి ఈ సందర్భం తెలుసు. అంటే ఈ విధంగా టిడ్కో గృహాల పేరుతో అయ్యన్న పాత్రుడు 10 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకా మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు. ఈరోజు చూస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొత్త వీధి మీదుగా పెదబొడ్డేపల్లికి రోడ్డు వేసాం. 6 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్డు వేసాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకున్నారు. చాలా మంది కొబ్బరికాయలు కొట్టారు. ఎవరు చేయలేదంటే మేము కొబ్బరికాయ కూడా కొట్టకుండా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఈరోజు కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా అక్కడ ట్యాంక్ బండ్ లాగా సూపర్ గా బ్రహ్మాండంగా అక్కడ ఉంది. బ్రహ్మాండంగా అందరూ కూడా ఆదరిస్తున్నారు మమ్మల్ని అందరూ. దాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఈ అయ్యన్న పాత్రుడు. తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నాడు. అదే రోడ్డు మీద గతంలో సుమారుగా 3 కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టాడు. ఏమైందయ్యా అది? మరి 3 కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టావు. రోడ్డు ఎక్కడేసావు నాకు అర్థం కావట్లేదు. అంటే శిలాఫలకం పెట్టి 3 కోట్ల రూపాయలు దోచేసావు. అయ్యన్న పాత్రుడు దోచేసింది ఏంటంటే 3 కోట్ల రూపాయలు స్టార్టింగ్ లోనే శిలాఫలకం పెట్టి 3 కోట్లు దోచేశాడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ అంటాడు. అది కూడా సుమారుగా 6 కోట్ల రూపాయలట. అది కూడా ఒక శిలాఫలకం పెట్టాడు. 6 కోట్ల రూపాయలు ఏమైందో తెలియదు దోచాడు. అది కూడా అక్కడ అంటాడు దేశ నాయకుల విగ్రహాలంట, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటే ఇవన్నీ కూడా బుక్ చేసాం మేము, ఇంకా రాలేదంటాడు. అంటే ఇప్పుడు 2019లో బుక్ చేస్తే ఇంకా రాలేదట. పాపం రోజు కూడా వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి మన ఎక్కడ మన పార్సల్ ఆఫీస్ ఉంటుంది ఏంటిది పోస్ట్ ఆఫీస్, రోజు ఉదయం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాడంట. వాళ్ళు బుక్ చేసిన ఏంటిది ఆఫ్రికన్ ఎలిఫెంట్ గా వస్తుందా దేశ నాయక విగ్రహాలు అని చెప్పేసి రోజు చూస్తున్నాడు. రావట్లేదు. 10 సంవత్సరాలు సరే రావట్లేదు. అంటే ఇదంతా ఏంటంటే గ్రాఫిక్స్ దేశ నాయకుల విగ్రహాలు, ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఎన్ని గ్రాఫిక్స్ చూపించి 6 కోట్ల రూపాయలు కూడా అయ్యన్న పాత్రుడు మళ్ళీ జైలు వేసుకున్నాడు. ఇది ఒక ట్రిక్. అంటే ట్యాంక్ బండ్ అంటే ఎలా ఉండాలంటే మేము గట్టాం చూడండి. మరికొద్ది రోజుల్లో బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ అది వైఎస్ఆర్ ట్యాంక్ బండ్ గా మేము నామకరణం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో అది బ్రహ్మాండంగా రూపుదిద్దుతాం. 2-3 నెలల్లో బ్రహ్మాండంగా అవుతుంది. మన ప్రజల తాలూకా సౌకర్యాలన్నీ కూడా అక్కడ ఉండే విధంగా చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే మినీ ఇండోర్ స్టేడియం చెప్పి అదే ప్రాంతంలో 2 కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టాడు. ఎక్కడుందండి? ఎక్కడుందా మినీ ఇండోర్ స్టేడియం? ఎక్కడుందా? అది కూడా శిలాఫలకం పెట్టాడు. అయ్యన్న పాత్రుడు 2 కోట్లు జైలు వేసుకున్నాడు. అలాగే కళ్యాణ మండపం శిలాఫలకం వేశాడు. ఎక్కడ బలిఘట్టంలోనే ఎక్కడో అదొక 75 లక్షలు శిలాఫలకం పెట్టాడు. ఆ 75 లక్షలు కూడా జైలు వేసుకున్నాడు. ఇలాగ బలిఘట్టం నుంచి ధర్మసారం రోడ్డు కూడా సుమారుగా 50 లక్షల రూపాయలతో శిలాఫలకం పెట్టాడు. అది కూడా 50 లక్షలు రోడ్డు లేదు, 50 లక్షలు వేసుకున్నాడు. అంటే ఇలా శిలాఫలకాలు వేసుకుంటూ పోవడం
ఆ డబ్బులేమో జేబులో పెట్టుకోవడం తప్ప ఈ గత 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉండి చేసేది లేదని చెప్పి మీ సందర్భంగా తెలియపరుస్తాను. ఇంకోటి అంటాడు 150 పడకల హాస్పిటల్ గురించి చెప్తాడు, చాలా గొప్ప చెప్తాడు. నిజమే, మంచిదే, 150 పడకల హాస్పిటల్ చేయడం గొప్పదే. కానీ ఇది 150 పడకల హాస్పిటల్ చేసేని చెప్పి సుమారుగా 150 సంవత్సరాల నుంచి చెప్పుకోతాడు. అదే మేము 630 పడకలతో చేస్తున్నాం. అంటే ఈ 150 పడకలతో 150 సంవత్సరాలు చెప్తే మేము 630 పడకలతో కడుతున్నాం, వచ్చి సంవత్సరం ఓపెన్ అవుద్ది. అంటే మేము 630 సంవత్సరాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే ఈ బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి మీ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ దోపిడీ దొంగ చెప్తున్నాను ఇదే, ఈ దోపిడీ దొంగ ఏదైతే అయ్యింది పోతాడో మరో 2 నెలల్లో అల్లిపూడి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాడు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మా సొంతూరు బాబరాజు గత్పల్లికి ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను బ్రహ్మాండం రోడ్డు వేసుకున్నాను. మరి ఈయన మంత్రిగా చేసి అల్లిపూడి నుంచి వచ్చిన అయ్యనపాత్రుడు కనీసం అల్లిపూడికి రోడ్డు కూడా వెళ్ళిన పరిస్థితి. మాకు రాజా గారు అందరూ దాడిశెట్టి రాజా గారు మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ ఊరికి కూడా రోడ్లు వేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా అయ్యనపాత్రుడు మంత్రిగా ఉండి వాళ్ళ సొంత ఊరు కూడా చేసుకునే పరిస్థితి. అందుకని మరో 2 రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. అయ్యనపాత్రుడు కుటుంబ సమేతంగా పెట్టే పేడ సర్దుకొని అల్లిపొడిలే ప్రసక్తి రేపు మరో 2 నెలల తర్వాత ప్రజలు సర్దుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, మరి ఏదైతే టిడ్కో గృహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం మా పార్టీ నాయకులందరూ చర్చించి రేపు ఉదయం నుంచే, అంటే ఇది ఇంకా 2-3 నెలలు పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ అవుతుంది. అయినప్పటికీ కూడా మేము అందరం నిర్ణయం తీసుకుంది ఏంటంటే ముందు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి సచివాలయ వారిగా పిలిచి వారందరికీ కూడా రేపటి నుంచే ఆ ఫ్లాట్లు మరి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుపుకున్నాం. జై జగన్. నమస్కారం.